పరమ పవిత్రమైన శ్రీ నారసింహ చరితమును చదివిన వినిన వారి జన్మధన్యము. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు ఆఖరి భాగము. శ్రీ నారసింహుడు, నాయనా ప్రహ్లాద, నీ వంటి మంచి జ్ఞాన సంపన్నులు ఏకాంత భక్తులు కోరికలు ఏవి కోరుకోరు. అయినా కూడా నీవు దానవ చక్రవర్తివి అయి మన్వంతర కాలం సకల భోగాలు అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను. సర్వభూతాంతరాత్ముడను అయిన నన్ను యజ్ఞేశునిగా పరమేశ్వరునిగా తెలుసుకుని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మబంధాలు విడిచి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. అటు పిమ్మట కాలప్రవాహానికి లోబడి కళేబరం వదిలిపెట్టి ముల్లోకాలలోనూ ప్రకాశించేది, దేవేంద్రుని చేత పొగడబడేది, దశ దిక్కులందు పరిపూర్ణంగా నిండి ఉండేది అయిన గొప్ప కీర్తితో నా సాన్నిధ్యం పొందుతావు అని ఇంకా ఇలా పలుకుతున్నాడు. నరుడు ప్రియముతోడ నా అవతారంబు నీ ఉదార గీత నికరములను మానసించునేని మరి సంభవింపడు కర్మబంధ జయము గడచిపోవు. ఏ మానవుడు నా యొక్క ఈ నారసింహావతారాన్ని, నీవు చేసిన ఈ సంస్థుతిని నిండుగా మనసులో నిలుపుకుంటాడో వానికి పునర్జన్మ ఉండదు. వాడు కర్మబంధాలను దాటేస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధముగా పలికాడు. దంష్ట్రి వై తొల్లి సోదరుని హిరణ్యాక్షు నీవు చంపుట చేసి నిగ్రహమున మా తండ్రి రోష నిర్మగ్నుడై సర్వలోకేశ్వర పరము నిన్నెరుగలేక పరిపంధిపైది నీ భక్తుండనగు నాకు అపకారములు చేసినతడు నేడు నీ శాంత దృష్టిచే నిర్మలత్వమునుందెగావున పాప సంఘంబు వలన బాసి శుద్ధాత్మకుడుగాక భవ్యగాత్ర వరము వేడద నాకిమ్ము వనజనేత్ర భక్త సంఘాత ముఖ పద్మ పద్మమిత్ర భక్త కల్మషవల్లికా పటుల విత్ర. ఓ పద్మాక్ష నరసింహ, నీవు భక్తుల ముఖాలు అనే పద్మములకు పద్మముల మిత్రుడైన సూర్యుని వంటి వాడవు. భక్తుల పాపాలు అనే పాశముల పాలిట ఆ పాశములను తెగబోసే కొడవలి వంటి వాడవు. తన తమ్ముడు హిరణ్యాక్షుడిని పూర్వకాలంలో నీవు వరాహ రూపంలో వచ్చి సంహరించావని మా తండ్రి హిరణ్యకశిపుడు నీపై ద్వేషం రోషం పెట్టుకున్నాడు. సర్వేశ్వరుడవైన నిన్ను గుర్తించలేకపోయాడు. నిన్ను బద్ధ విరోధిగా భావించాడు. నేను నీ భక్తుడను అయ్యానని కోపంతో నన్ను నానా బాధలు పెట్టాడు. అటువంటి నా తండ్రి ఈవేళ నీ శాంత దృష్టి సోకి నిర్మలుడయ్యాడు. అందువలన ఆయన పాపాలు అన్నీ తొలగిపోయి పరిశుద్ధాత్ముడు అయ్యేలా వరం ప్రసాదించు. ఈ విధముగా ప్రార్థించిన ప్రహ్లాదునితో శ్రీ నారసింహుడు ఈ విధముగా పలికాడు. నిజ భక్తుండవు నాకు నిన్ను గనుటన్ నీ తండ్రి త్రిసప్త పూర్వజులన్ గూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీపజితానేక భవాంధకారులగు మద్భక్తుల్ వినోదించు దేశజనుల్ దుర్జనులైన శుద్ధులు సుమీ సత్యంబు దైత్యోత్తమా. రాక్షస కులంలో ఉత్తమమైన వాడా ప్రహ్లాద, నీవు నాకు పరమ భక్తుడవు. నిన్ను కనడం వలన నీ తండ్రి 21 ముందు తరాల వారితో పాటు శుభస్థితి పొందాడు.
విజ్ఞాన దీపికలు వెలిగించి సంసార మాయాంధకారాన్ని పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన వాళ్ళు దుర్జనులైనా కూడా పరిశుద్ధులు అవుతారు. ఇది సత్యం. ఘన సూక్ష్మభూత సంఘాతంబులోపల ఎల్లవాంఛలు మాని ఎవ్వరైనా నీ చందమున నన్ను నెరయ సేవించిన మద్భక్తులగుదురు మత్పరులకు గురి చేయ నీవ యోగ్యుడవైతివిట మీద వేద చోదితమైన విధముతోడ చిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికి ప్రేతకర్మములు సంప్రీతి చేయు. అతడు రణమున నేడు నా అంగమర్శనమున నిర్మల దేహుడై నవ్యమహిమ అపరతాఖిల కల్మషుడైతనర్చి పుణ్యలోకంబులకు నేగు పుణ్యచరిత. ఓ పావనుడవైన ప్రహ్లాద, నీలాగే ఎవరైనా సరే, చిన్నవారైనా పెద్దవారైనా అన్ని వాంఛలు మాని నన్ను ఉపాసిస్తారో వాళ్ళు నా భక్తులు. నా భక్తులలో నువ్వు ఉత్తముడవు. ఇంక నీవు నీ మనసు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్త విధిగా నీ తండ్రికి ఉత్తర క్రియలు చెయ్యి. అతడు నా శరీర స్పర్శతో నిర్మల దేహం పొందాడు. కల్మషాలు కడిగేసుకుని పుణ్యలోకాలకు పయనిస్తాడు. ఇలా నరసింహస్వామి చెప్పగా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పరలోక క్రియలు చేసి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ సమయములో నిండైన మోముగల శ్రీ నరసింహస్వామిని చూసి బ్రహ్మదేవుడు ఈ విధముగా పలికెను. దేవదేవాఖిల దేవేశ భూత భావన వీడు నా చేత వరము బడసి మత్కృష్ట జనులచే మరణంబు నొందక మత్తుడై సకల ధర్మములు జరచి నేడు భాగ్యంబున నీ చేత హతుడయ్యే కళ్యాణమరే లోకములకెల్ల బాలునీతని మహాభాగవత శ్రేష్ఠు బ్రతికించితివి మృత్యుభయము బాపి వరము కృపజేసితివి మేలు వారి జాక్ష నీ నృసింహావతారంబు నిష్టతోడ దగిలి చింతించు వారలు దండధరుని బాధనందరు మృత్యు వారి బడరు. ఓ నరసింహావతార, సర్వేశ్వర, నీవు దేవతోత్తములందరి పైన దేవుడవు. ఈ హిరణ్యకశిపుడు నా చేత సృష్టించబడిన ప్రాణుల చేత సావని విధంగా నా వల్ల వరం పొంది గర్వించాడు. సకల ధర్మాలను మంటగలిపాడు. ఈరోజు అతని అదృష్టము వలన నీ చేతిలో మరణం పొందాడు. లోకాలు అన్నిటికీ మేలు కలిగింది. ఈ బాలుడైన ప్రహ్లాదుడు పరమ భాగవత శ్రేష్ఠుడు. ఇతనికి దయతో మృత్యుభయం లేకుండా వరం ప్రసాదించావు. నీ నరసింహావతారాన్ని నిష్ఠతో ఉపాసించేవారు యముని వలన బాధలు పడరు, మృత్యుభయం పొందరు. ఈ విధముగా పలికిన బ్రహ్మదేవునితో శ్రీ నారసింహుడు ఈ విధముగా పలికాడు. మన్నించి దేవశత్రులకెన్నడు ఇటువంటి వరములీకుము పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగముల కమృతమిడుట పంకజగర్భ. పద్మసంభవ, బ్రహ్మదేవ, దేవతాద్వేషులను ఆదరించి ఇక ఎప్పుడూ ఇలాంటి వరాలను ఇవ్వకు. పాపాత్ములకు వరములు ఇవ్వడం పాములకు పాలు పోయడం వంటిది సుమా అని బ్రహ్మదేవుని హెచ్చరించి దేవతల పూజలను స్వీకరించి అంతర్ధానమయ్యాడు. దేవతలందరూ కూడా పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ఆశీర్వదించి అతనిచే అర్హమైన పూజలనందుకొని తమ తమ నెలవులకు తరలిపోయారు.
శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్ర సంచారమునెవ్వడైన సువిచారత విన్న పఠించినన్, శుభాకారము తోడ ఏ భయము కల్గని లోకము చెందు భూవరా. శుభకరమైన శ్రీ నరసింహావతారం, ఆయన విహారం, హిరణ్యకశిపుని సంహారం, పుణ్యమూర్తి అయిన ప్రహ్లాదుని సంచారం, నిర్మలమైన మనస్సుతో వినిన చదివిన మానవుడు ఏ భయము కలగని పుణ్యలోకానికి చేరుకుంటాడు. ఇంతటితో శ్రీ ప్రహ్లాదోపాఖ్యానము సంపూర్ణము.